సురేష్ గారు, ఇప్పుడు మీరు చాలా మంది ఇంటర్వ్యూస్ చేశారు, పెద్ద పెద్ద వాళ్ళని. చిరు గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూడా చేసినట్టు, అమితాబ్ బచ్చన్ గారు, ఇంతమందిని ఇంటర్వ్యూస్ చేశారు. ఈ రోజు నా అదృష్టం మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇంతమంది నేను అసలు వాళ్ళ అదృష్టం అది మాత్రం కాదు. నేను అమితాబ్ గారిని చూడలేదు, రజనీకాంత్ చూశాను, రజనీకాంత్ గారిని, కానీ అమితాబ్ గారిని అయితే చూడలేదు డైరెక్ట్ గా. కళ్యాణ్ గారు, మీరు నా తోటి యాక్టర్ గా నాకు సీనియర్ విషయం మీతో షేర్ చేసుకుంటాను. నేను యాక్టర్ గా అప్పుడు రావడం ఒక యాక్టర్ని అయిపోయి, ఒక కమెడియన్ లేకపోతే ఒక క్యారెక్టర్ యాక్టర్ని అయిపోయి ఉంటే నిజంగా ఎంతమందిని కలిసి అదృష్టం నాకు దక్కదు. ఎక్కడ అమితాబ్ గారు, ఎక్కడ చిరంజీవి గారు, రజనీకాంత్ గారి ఇంట్లో 3 days ఉన్నాను, బాలసుబ్రహ్మణ్యం గారి ఇంట్లో వీక్ డేస్ ఉన్నాను ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్స్ కోసం. జెమినీ, అప్పట్లో జెమినీలో స్లాట్ అంటే రెడీ అని ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. అప్పట్లో ఇన్ని ఛానల్స్ ఇవన్నీ లేవు. జెమినీలో టెలికాస్ట్ అంటే అసలు పెద్ద ఇది. నా ప్రోగ్రామ్ జెమినీలో వస్తుందంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ. నేను రోబోస్ అనే టైంలో రజనీకాంత్ గారు ఇంటర్వ్యూ చేశాను. అలా అది నాకు అదృష్టమేనండి. అంతమందిని, కైకాల సత్యనారాయణ గారు, పెద్ద యాక్టర్ సీనియర్స్ అండి వాళ్ళందరూ. కమల్ హాసన్ గారిని 3 సార్లు ఇంటర్వ్యూ చేశా. మా అబ్బాయిని ఫస్ట్ ఎత్తుకున్నది కమల్ హాసన్ గారు. ఇక్కడ నోవాటల్కి తీసుకెళ్ళి నాకు ఆయన అంటే బాగా ఇష్టం. అలా చిరంజీవి గారిని ఒక 5-6 సార్లు ఇంటర్వ్యూ చేసుకుంటాను. కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు. యూ నేమ్ ఇట్ అండి. మీరు యాక్ట్ చేసిన యాక్టర్స్ కానీ, మీరు యాక్ట్ చేయాలనుకున్న యాక్టర్స్ ఎంతమంది చేస్తుంటారు ఇప్పటి వరకు? 1000 పైన 1200 ఉంటాయండి. 100. నేను జెమినీ ఎంప్లాయ్ అవటం వల్ల రీచ్ అవుతాను సార్. అలా 100 ఇప్పుడు ఎవరు కూడా ఇంటర్వ్యూలు చూడలేదు. ఇప్పుడు ఏంటంటే సోమవారం స్టార్ట్ అయ్యేదండి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం దాకా 5 ఇంటర్వ్యూలు. నెలకి 20 ఇంటర్వ్యూలు ఉండేవి కంటిన్యూ. ఇప్పుడు 2006లో స్టార్ట్ చేశా. నేను ఆఫీస్ లో ఎంప్లాయీని. నాకు ఇంత 1000 ఇంటర్వ్యూలు చేసే అవకాశం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉద్యోగస్తుండే నేను కమ్ యాంకర్. సో ఏమవుతుంది, ఇప్పుడు మీరు యాంకర్ అనుకోండి, మీరు బయట నుంచి వచ్చి కార్ వేసుకుని వచ్చి ఇదంతా ఎక్కడ అప్పుడు ఆ పని వరకు చేసి వెళ్ళిపోతారు. నేను అక్కడే ఉండటం వల్ల ఎవరు వచ్చినా టప్ అని పిలిచేసేవారు. ఇంత చిన్న యాక్టర్ నుంచి అంత పెద్ద యాక్టర్ వరకు, సురేష్ దా 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 చూడు టక్ టక్ అని అలా రోజు క్వశ్చన్ అడగటం. అప్పుడు ఇంకా నెట్లు అవి ఏమి లేవుండి, ఇంటర్నెట్లు అవి. ఎవరైనా వస్తున్నారంటే కమల్ హాసన్ గారు వస్తున్నారంటే 2 రోజుల ముందే వర్క్ చేసి ఆయన గురించి క్వశ్చన్స్ అవి రాసుకుని ఆయనకు ముందు చెప్పి, ఒక బాధ్యతగా ఆయన ముందు కూర్చుని ఆయన నమస్తే చెప్పి, ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. అవన్నీ మెయింటైన్ చేసేవాడు. ఎలా అనిపించిందండి? ఎవరిని చేసేప్పుడు కష్టమేమి? ఎవరిని కష్టమేమనిపించలేదు. ఎందుకంటే నేను ఇంటర్వ్యూని ఎప్పుడు ఇంటర్వ్యూ చేసేప్పుడు ఇంకా అమితాబ్ గారిది కొంచెం ఆయన హిందీ కదండి. తాజ్ కృష్ణలో ఉన్నారు. హిందీలోనే అడిగారా? ఆయన కొంచెం తెలుగు మాట్లాడారు, ఇంగ్లీష్ లో అడిగాను. ఎందుకంటే క్వశ్చన్ మాత్రం ఆ ఎండ్ ఉంటది. ఏదైనా కళ్యాణ్ గారు మీరు వేర్ ఆర్ యూ స్టడీయింగ్ అని అందనుకోండి, కళ్యాణ్ గారు మీ విద్యాభ్యాసం ఎంత చెప్పి అంటే బేసిక్ గా వేర్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే విచ్ ప్లేస్ యు ఆర్, ఇలాంటి అడిగితే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. అలా ఇంగ్లీష్ పదాలు పెట్టాను తప్ప అక్కడక్కడ కొంచెం నాకు హిందీ వచ్చు కాబట్టి అలా అలా అది కొంచెం భయం వేసింది. మేనేజ్ చేశారు. ఆయనేమో పెద్ద వాయిస్ అయింది మైక్ లేకుండా అంటుంటే నాకు ఆయన ఫస్ట్ టైం తలెత్తుకునే చేశారు. ఆయన ఇలా చూసాను ఆయన పైగా అక్కడెక్కడ తాజ్ లో ఆయన ఇంటర్వ్యూ చేసి తలెత్తుకున్నారు మీరు అమితాబ్ గారిని. అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. అది ఒక్కటి తప్ప మిగతా అందరూ నాకు సుపరిచితులు, అందరితో పలకరించున్నాను, చేస్తున్నాను. చాలా ఇచ్చింది అంతే. 24 frames అని ఆ ప్రోగ్రామ్. 24 frames చాలా మంది యాంకర్స్ మన రఘు పంచే వీళ్ళందరూ చేశారు, మన కొంతమంది ఉన్నారు. కానీ నేను అక్కడే ఉద్యోగం వల్ల ఇంతమందిని కలిసే అవకాశం. హిట్ ప్రోగ్రామ్ అది. నేను ఆ 24 frames ప్రతిరోజు టిఫిన్లు తింటా, కాఫీలు టీలు తాగుతా, షూలు ఇలా కట్టుకుంటా జనం అందరూ చూసిన ప్రోగ్రామ్ అంది. వాళ్ళకి ఇష్టమైన నటుడు అంతసేపు సస్టైన్డ్ గా ఒక సీట్ లో, హాట్ సీట్ లో ఉండి మిమ్మల్ని ఎవరో అభిమానిస్తారు. మీరు వేరే సినిమాల్లో అయితే 2-3 షాట్లు కనిపించి వెళ్ళిపోతారు. బట్ మీరు ఇష్టం, మీరేంటి, మీ గురించి తెలుసుకోవాలి, ఆ సినిమా గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్ కోసం వాళ్ళు అక్కడ వాళ్ళు పనులు చేసుకుంటూ 24 frames చూసేవాళ్ళు. కొంతమంది అయితే ఒక హీరో అయితే నాకు ఎప్పటికీ గుర్తుండే, ఆయన అబ్బా 24 frames లో ఎప్పుడు కూర్చుంటానా అని వెయిట్ చేశాను సార్. నిజంగా గ్రేట్ అండి, ఇష్టం అండి. అలాగా ఆయనకి అదొక ఛాలెంజింగ్. ఆయన హీరోగా చేసింది. ఆయన ఆ ప్రోగ్రామ్ అంత ఇంపాక్ట్ చూపించింది. అది అదృష్టం. 24. చిరంజీవి గారిని చేసినప్పుడు ఎలా అంటే చిరంజీవి గారిని 3-4 సార్లు ఆయన ఇంట్లో చేశాను. మదర్స్ డే అప్పుడు చిరంజీవి గారిని సపరేట్ గా, మళ్ళీ చిరంజీవి గారి అమ్మగారిని, వెంకట్రావు గారిని, వాళ్ళందరినీ విడివిడిగా చేసి దాన్ని ఒక ప్రోగ్రామ్ లో చేశాను. చిరంజీవి గారిది 8 weeks 8 mega hits అని ఒక ప్రోగ్రామ్. నేను చిరంజీవి గారు అక్కడ హాట్ సీట్ లో ఆయన యాంకర్ గా ఉంటే నేను ఆయన డైరెక్ట్ చేశాను. గ్రేట్. చిరంజీవి గారు కూర్చుంటే ప్రతి శనివారం ఆయన వచ్చేవారు. 8 సినిమాలు థమ్స్అప్ కంపెనీ ఉంది కదండి, వాళ్ళు కొనుక్కున్నారు. కొని టెలికాస్ట్ చేయాలి. దానికి చిరంజీవి గారు వచ్చి యాంకరింగ్. ఇప్పుడు కొండవీటి రాజా, ఖైదీ, ఇలా 7 సినిమాలు 8 సినిమాలు
వీకెండ్స్ 8 అనుకుంటా, 8 weeks 8 మెగా హిట్స్ ప్రతి వారం పడేది. అప్పట్లో చిరంజీవి గారు ఎక్స్పీరియన్స్ లో వచ్చి చిరంజీవి గారు చెప్పేవారు. ఆయన ఎక్స్పీరియన్స్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ అయ్యింది. సూపర్ అండి అసలు. ఆ ప్రోగ్రామ్ కి నేనే అంటే వేరే వాళ్ళని ఎవరిని వేస్తే మా బాస్ ని కాళ్ళ వేళ్ళ పడి బతిమాలేసి, మరి నువ్వు ఎలాగో కుదురుతున్నావు సార్, నేను ఒక్కటే నాకు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అండి. ఆయన అంటే విపరీతమైన ఇష్టం, ప్రాణం, ఆయన చూసుకుంటాను సార్ నాకు అది ఇది అంటే ఆయన ఇంకా భరించలేక నా బాధ. సరే ఆ ప్రోగ్రామ్ నువ్వే చేసుకో అయితే నువ్వే చేయంటే 8 weeks చిరంజీవి గారు మా ఆఫీస్ అంతా స్టాఫ్ వెళ్ళిపోయాక ఆయన పైకి వస్తే ఆయన వచ్చి వెళ్ళేదానికి నాది బాధ్యత. ఎప్పుడైనా డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉందా ఫ్యూచర్ లో? డైరెక్షన్ మా జెమినీలో ప్రోగ్రామ్స్ అన్ని నేను చాలా ప్రోగ్రామ్స్ సినిమా గురించి వద్దులేండి, ఎందుకని మనకు ఇప్పుడు ఏమంటే నేను ఇందాక అదే చెప్పాను, మనకు తెలియని పనులు నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, మనకు తెలిసిన పని ఊరికనే చేయకూడదు, తెలియని పని జోలికి వెళ్ళకూడదు. అంతే అండి. ఇప్పుడు ఏదైనా ఊరికే చేస్తే విలువ ఉండదు. అది ఊరికనే నువ్వు రూపాయి చేసుకున్నావు అనుకో, 75 పైసలు కాదు 50 పైసలు ఇవ్వగలను, ఫోన్లో నాకు 50 పైసలు తీసుకుని చేసే, అసలు ఇవ్వలేంటారా అంటే నీకు నమస్కారం రా అంటాను తప్ప అలాగా నేను మనకి తెలియదు డైరెక్షన్ అవి జోక్ అండి, చాలా మైండ్. చిరంజీవి గారు డైరెక్ట్ చేశారు అనగానే నాకు థాట్ వచ్చింది, చిరంజీవి గారు డైరెక్షన్ అంటే అవును ఇలా డైలాగ్ చెప్పండి చిరంజీవి గారు అలా అన్నది కాదు, ఆయన రాగానే స్టార్ట్ చేద్దాం టేక్ తీసుకుంటానే అంతే అంటే ఆయన ఓకే సురేష్ రెడీ. పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా ఎక్స్పీరియన్స్? పవన్ కళ్యాణ్ గారితో అదే ఇంటర్వ్యూ చేశానండి, ఒకసారి క్రికెట్ గ్రౌండ్ లో చేశాను, ఒకసారి అక్కడ క్రికెట్ ఆడేటప్పుడు. ఆ సంవత్సరం నా పెళ్ళైన సంవత్సరం 2010, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అప్పుడు లైవ్ ఇచ్చారండి, బాంబే నుంచి లైవ్ ఆల్ టీవీస్ లో. పెళ్ళైన సంవత్సరం భార్య మనల్ని టీవీలో చూస్తూ చుట్టుపక్కల మా ఆయన చూపిస్తే, అది పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అందరూ ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతుంటే చూపించడం ఎంత గొప్ప అండి. మా మామగారు అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా నాతో ప్రేమగా ఆప్యాయంగా మా అల్లుడు మామూలుగా తిడి అందరూ భుజాల మీద చేసి మాట్లాడుతున్నారని ఫస్ట్ లో ఇచ్చేవాళ్ళండి ఆయనకి సెట్ అయింది. అప్పటి నుంచి ఆయన ఇంకా అపారమైన ఇష్టం గౌరవం. అలాగా పవన్ కళ్యాణ్ గారిని అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి రేణుదేశాయ్ గారిని ఇంచుమించు ఒక 2-3 వారాలు విక్రమార్కుడిలాగా బేతాళుగా ఉంటుంది, ఆయనేమో ఆవిడేమో పాపం చాలా మర్యాదగా సురేష్ ఆయనకి ఇది ఆయన నీకు తెలుసు కదా ఆయన ఏవో రిక్వెస్ట్ చేసేది, అయినా వెళ్ళేవాడు అలా గుమ్మంగా నుంచి ఉండేవాడు, తొలుపుతూ ఉండేవాడు ఆయన ఇంటర్వ్యూ కోసం. ఒక రోజుకి మొత్తానికి కష్టే ఫలే అన్నట్టు ఇంక ప్రాణం తీసేస్తున్నాడు, కష్టం అనుకున్నారు, ఆవిడ ఏం చెప్పారో తెలియదు కానీ ఆ రోజు ఆయన ఇంటర్వ్యూ చేశాను సరదా కూర్చుని బీన్ బ్యాగ్స్ లో. అలా 3 సార్లు ఇంటర్వ్యూ చేశానండి ఆయన. అందుకనే జనసేన చాలా మంది వ్యక్తుల్ని కలిశానండి, చాలా మందితో మాట్లాడి ఉన్నాను. మనిషి జీవితంలో వాడి గురించి కాకుండా నేనేమవుతానో నా గురించి కాకుండా పరాయి మనిషి గురించి, సమాజం గురించి, భారతదేశం నా దేశం కోసం అని బాధ్యతగా వ్యవహరించే మనిషిని అరుదుగా చూశాను. అందులో తొలి స్థానంలో ఉంటారు పవన్ కళ్యాణ్. గుండెల నిండా ఆయన నిండిపోవడానికి కారణం, నేను వెళ్ళి ప్రత్యేకంగా నాకు ఏ పార్టీలు సంబంధం లేదు, నాకు ఎవరో సంబంధం లేదు, మంచి జరుగుతున్నప్పుడు దానికి చత్రం పట్టి గొడుగు పట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు మనం చేయడం వాట్ల చేస్తున్న వాళ్ళ వెనకాల మనం నడవాలి. అలా పవన్ కళ్యాణ్ గారు వెనకాల 2019లోనూ ప్రచారం చేశాను, అప్పుడు మొన్న కూడా వెళ్ళి ప్రచారం చేశాను. గ్రేట్ అండి, నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు అతను పెద్ద ఫ్యాను, బట్ నేను ఉన్న పార్టీ వేరైనా ముందు అనుకున్నాను కానీ కాలేజ్ ఇందులో వచ్చాను, ఇందులో ఉన్నా ఇప్పుడు కలిసే ఉన్నాం, అది వేరే విషయం. వాళ్ళు మనం కలిసే ఉన్నాం, జనసేన బీజేపీ కలిసే ఉన్నాం, కానీ ఆయన ప్రచారం గురించి కాకపోయినా ఆయన్ని ప్రజలు అప్పుడు ఓడించినప్పుడు నేను చాలా బాధపడి ఏడ్చా. మంచి మనిషిని మీరు తీసుకోవట్లేదు ఇలా. నేను మా భీమవరం మళ్ళీ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను, వాళ్ళంటే ప్రతిసారి ఓటేసేటప్పుడు ఇంకా ఇది ఉంది కదా, ఇది వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెయ్యాలి అని. మళ్ళీ మిస్ చేసుకున్నారు మా వాళ్ళు అంతా. నేను అదే అంటాను, మీరు మిస్ చేసుకున్నారు. కరెక్ట్, నిజం. ఇప్పటికైనా సరే ఆయన నిజంగా అంటే ఆయన ఫస్ట్ గెలవంగానే మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అని పెట్టి ఫస్ట్ పోస్ట్ పెట్టాను సార్. కాల్ మీ నా ఫేస్బుక్ ఫాలో అవుతారుగా. నేను ఫస్ట్ ఆయన గురించి ఎప్పుడు అది మరి ఏంటో మరి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. మామూలుగా కూడా ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం ఉంది. అలాగే చిరంజీవి గారు నేను నా జీవితంలో ఫస్ట్ ఒక షూటింగ్ లో నేను చూసిన, చిన్నప్పుడు మా ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఆయన నన్ను ఎక్కించుకుని తీసుకెళ్లి చూసిన ఫస్ట్ షూటింగ్ ఇంట్లో రామయ్య వీధులు కృష్ణయ్య. అప్పుడు చిరంజీవి గారిని చూశాను. ఆయనకి ఫ్యాను అనే మాట కంటే ఇంకా అసలు భక్తుడు ఇంకన్నీ అన్నమాట చిరంజీవి గారు అంటే. అలాంటిది చిరంజీవి గారిని అనే ఒకసారి కొంచెం లెఫ్ట్ కూర్చుండనే అనే ధైర్యం నాకు ఇచ్చారంటే అది భగవంతుడు ఆశీస్సులే. లెఫ్ట్గా ఓకే సురేష్ అంతే.
అక్కడ నేను ఆయనకి ఆ టైంకి నేను ఇదే అలాంటి అక్కడ నుంచి వచ్చిన తర్వాత కళ్యాణ్ బాబు చాలా సినిమాలు చూస్తున్నాను, ఆయన పర్ఫార్మెన్స్ ఆయనకంటూ ఒక సపరేట్ వీళ్ళు వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత అండి సునీల్ పెళ్లికి కార్డు ఇవ్వడానికి వెళ్ళాం. మన కమెడియన్ సునీల్ తన పెళ్ళప్పుడు మేమే కారులో వెళ్తుంటే వెంకట్రావు గారికి మన అంజనమ్మకి ఇవ్వడానికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉయ్యాల్లో కూర్చుని ఉన్నారు. వెరీ సింపుల్ సిటీ ఆయన. నేను ఆడ కూడా వెళ్ళాను, సునీల్ అప్పుడు పాపులర్, నేను ఏదో యాంకర్గా కొద్దిగా తెలుసు అంతే. ఫ్రెండ్ కార్డులు ఇస్తుంటే కూడా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు 10 నిమిషాలు కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతుంటే అలా ఉండిపోయానండి. ఆ సునీల్ ఆయన కూర్చోబెట్టి పెళ్లి గురించి ఆయన చెప్తుంటే ఆ రోజు అలా ఉన్నాను, నేను పక్కన విన్నా. అంటే అలాంటి సందర్భాలు చాలా చూసి వ్యక్తిగా ఆయన అంటే ఇంకా అసలు చెరగని ముద్ర గుండెల్లో వేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక యోగి అండి, నిజంగా అరుదుగా ఉండే ఇదనమాట. అదంటే లిమిటెడ్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ ఇలాంటివి ఏమైనా ఉంటే గ్రేట్.